we are going to discuss like how many types of full stack engineers we do have and what are the salaries from intern to the director role. సో ఇక్కడ ఏంటంటే బేసికల్లీ ఫుల్ స్టాక్ అనేవి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో దోస్ ఆర్ లైక్ జావా ఫుల్ స్టాక్ ఇంజనీర్స్, పైథాన్ ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ అండ్ డేటాబేస్ ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ అనమాట. సో ఇప్పుడు అనేది ఫుల్ స్టాక్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంది. అంటే పాస్ట్ ఎలాగుండేదంటే ఫ్రంట్ ఎండ్ ఒకరు చేసేవారు, లైక్ బ్యాక్ ఎండ్ ఒకరిని హైర్ చేసేవారు, మిడిల్ టైర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఒకరిని హైర్ చేసేవారు అనమాట. సో ముగ్గురు కొలాబరేట్ అయ్యి వర్క్ చేసేవాళ్ళు. బట్ నౌ ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ముగ్గురిని కలిపి ఒకరిని హైర్ చేస్తున్నారు. ఇట్స్ కాల్డ్ ఏ ఫుల్ స్టాక్ ఇంజనీర్ అనమాట. సో బేసికలీ ఏంటంటే ఈ ముగ్గురికి జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటాబేస్ ఫుల్ స్టాక్ వీళ్ళ ముగ్గురికి ఒకటే రకమైన శాలరీస్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డొమైన్ అనమాట. డొమైన్ తోని శాలరీస్ మారుతూ ఉంటాయి. లైక్ ఇఫ్ దే ఆర్ ఇన్ టు ఫినాన్షియల్ అండ్ బ్యాంకింగ్ డొమైన్ ద శాలరీ ఈస్ గన్ బి లిటిల్ హై కంపారిటివ్లీ విత్ అదర్ డొమైన్స్ అనమాట. ఈవెన్ హెల్త్ కేర్ కూడా, హెల్త్ కేర్ డొమైన్ ఉంది అంటే ద శాలరీ ఈస్ గన్ బి లిటిల్ హై కంపారిటివ్లీ విత్ అదర్ డొమైన్స్ అనమాట. సో లెట్స్ get into the salary discussions. So first let's discuss about the interns అనమాట. అసలు ఇంటర్న్స్ ఎలా హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది జావా వాళ్ళకి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఇంటర్న్స్ అనేది డైరెక్ట్ యూనివర్సిటీ నుంచి హైర్ చేసేసుకుంటారు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఇంటర్న్ సాలరీస్ ఎలా ఉంటాయి అని. సో ఇంటర్న్స్ని బేసికల్గా ఏంటంటే ఫుల్ టైమ్గా హైర్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే ఒక 6 months ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇంటర్న్గా జాయిన్ చేసుకొని స్టైఫండ్ రూపంలో ఇస్తారు. ఇట్స్ గన్ బి లైక్ పర్ అవర్ అనమాట. సో వాళ్ళు తక్కువే మెన్ చేయరండి. ఇట్స్ గన్ బి లైక్ యావరేజ్ $26, $27. ఎవరికి? ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ అనమాట. మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. సో 1 to 2 years, 1 to 3 years ఉన్న వాళ్ళకి కాంట్రాక్టర్గా 40-45 వస్తుంది అనమాట కాంట్రాక్టర్గా. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ డొమైన్. ఇట్ మే గో అప్ టిల్ 50 per hour కూడా. ద క్యాండిడేట్స్ హూ హోల్డ్ 5+ years of experience ఏంటంటే కాంట్రాక్టర్స్కి 60-70 యావరేజ్ అనమాట. లైక్ ఐఎమ్ నాట్ గన్ టెల్ యూ లైక్ యాక్యురేట్ నెంబర్, ఐఎమ్ జస్ట్ కమింగ్ అప్ విత్ యావరేజ్ నెంబర్ అనమాట. సో 60-70 వస్తుంది. సో ద క్యాండిడేట్ విత్ 10+ years of experience వాళ్ళకి 90+ ఉంటుందండి per hour. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ విచ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డొమైన్ ఇన్ విచ్ యు ఆర్ వర్కింగ్ ఇన్. సో ఫుల్ టైమ్ రోల్ salary ranges, it depends on the structure of that particular company అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఎండ్ క్లయింట్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. స్ట్రక్చర్ ఎలా డిజైన్డ్గా ఉంటుంది అంటే బేస్, యాన్యువల్ బోనస్, స్టాక్స్, like joining bonus. It depends on the company. It differs from one company to company. So if you're falling in implementation partners like TCS, Infosys, Tech System, Randstad, అలాంటి వాళ్ళ దాంట్లో పడ్డారు అంటే బేస్, యాన్యువల్ బోనస్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఫుల్ టైమ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్స్కి టోటల్ కాంప్ చెప్తున్నాను. సో టోటల్ కాంప్ ఫర్ 2 to 3 years వాళ్ళకి ఏంటి అంటే 90 to 140 ఉంటుందండి. ఇట్స్ గన్ బి an average. And for middle candidates, the candidates who hold 5+ years of experience వాళ్ళకి ఏంటంటే 120 to 180 ఉంటుంది టోటల్ కాంప్ చెప్తున్నాను నేను. అండ్ ద క్యాండిడేట్స్ హూ హోల్డ్ లైక్ 9+ years of experience, 10+ years of experience వాళ్ళకి వచ్చేసి 130 to 200 ఉంటుంది. అగైన్ ఇట్స్ గన్ బి ఏ టోటల్ కాంప్. నేను టోటల్ కాంప్ చెప్తున్నాను. ఇన్క్లూడ్స్ బేస్, యాన్యువల్ బోనస్, లైక్ వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా కాంపనెంట్స్ లైక్ PTOs, like 401k match, like retirement stuff.